గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం ఎలక్షన్స్కు సంబంధించిన కొన్ని అంశాలు, అలాగే ఇస్రోకు సంబంధించిన కొన్ని విషయాలు, అలాగే డిఆర్డిఓ ద్వారా డెవలప్ చేయబడ్డ ఒక కొత్త రకమైన క్షిపణి, ఒక మిసైల్, దాని పేరు ప్రళయ్, వాటి గురించి ఈరోజు క్లాస్లో మనం విషయాలన్నింటినీ కూడా చర్చించుకుందాం. ముందుగా నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే ఈటీపీబీఎస్ మనకు తరచుగా వార్తల్లో కనిపిస్తుంది. అది దేనికి సంబంధించింది? జ్ఞాపకం పెట్టుకోండి, ఇది స్పేస్ యాక్టివిటీసా, టూరిజమా, లేక ఎన్నికలకు సంబంధించా, లేదా ఎలక్ట్రానిక్స్ సంబంధించా? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది ఆప్షన్ సి, ఎలక్షన్కు సంబంధించింది. చూడండి, మనకు దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు, అంటే పార్లమెంటు ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కానివ్వండి, అలాగే ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, ఈ రెండు ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొని ఓటు వేస్తాం. ఇది ప్రత్యక్షంగా మన ప్రజాప్రతినిధులను మనమే ఎన్నుకోవడం, రైట్? కాబట్టి ఎన్నికలకు సంబంధించిన అంశం ఎప్పుడు న్యూస్లో ఉన్నా కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈటీపీబీఎస్ అనేది కూడా ప్రస్తుతం వార్తల్లో ఉంది. ఇది ఎన్నికలకు సంబంధించి ఇది న్యూస్లో ఉంది. ఏమిటిది అని అంటే చూడండి, భారతదేశంలో ఉన్న వ్యక్తులు 18 సంవత్సరాలకు పైబడిన వారందరూ, రిజిస్టర్ చేయించుకున్న వారందరూ భారతదేశ పౌరులైతే చాలు మన దేశంలో ఓటు వేసే అర్హత ఉంటుంది. కానీ కొంతమంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. వారిని మనం నాన్ రెసిడెంట్ ఇండియన్స్. మరి వారు ఓటు వేయవచ్చునా అంటే ఓటు వేయవచ్చును. ఇది మనం 2011 సంవత్సరం నుంచి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజాప్రతినిధుల చట్టాన్ని సవరించి ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి వాళ్ళు ఓటు వేయాలంటే ఎలా? ఇప్పుడు మనకు సాంకేతికత ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా కనుక వారిని పర్మిట్ చేస్తే డైరెక్ట్గా ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా వారు ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించినట్టు అవుతుంది. అది కల్పిద్దామని ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. అది ఈ విషయం అందుకనే మనకు చాలా వరకు న్యూస్లో మనకు కనిపిస్తుంది. దాని పేరే ఈటీపీబీఎస్. పీబీఎస్ అంటే పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్. మీరు చూడండి, ఇప్పుడు భారతదేశంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండి వారి ఓటు హక్కుని వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది. అందుకని వారికి ఈ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని వాళ్లకు ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి పోస్టల్ బ్యాలెట్ విధానమే ఎన్ఆర్ఐస్కి ఇస్తే ఎలా ఉంటుంది? అది పోస్టల్ ద్వారా కాకుండా ఎలక్ట్రానికల్గా దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా ఉంటుంది? సాంకేతిక ఉంది కాబట్టి. సో ఈ విషయం మీద ఇటువంటి పద్ధతి ప్రవేశపెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని ఈటీపీబీఎస్ అనేది ప్రస్తుతం మనకు వార్తల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రెండవ క్వశ్చన్ వచ్చేసి, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిడిఆర్ఐ ఏ నగరంలో ఉంది? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఏ అంశమైనా సరే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రస్తుతం క్వశ్చన్ ఏంటంటే, ఆ సిడిఆర్ఐ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ ఏర్పాటు చేశారు? న్యూయార్క్, న్యూఢిల్లీ, ప్యారిస్, లండన్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, గ్యారంటీగా అడగబోయే ప్రశ్నల్లో ఇదొక ప్రశ్న. ఆన్సర్ వచ్చేసి భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇస్రోకు సంబంధించిన డెడికేటెడ్ కంట్రోల్ సెంటర్ ఫర్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ యాక్టివిటీస్? దాని పేరు ఏమిటి? నైనా, ప్రభ,
నేత్ర, భువన్. వెరీ 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 ఇంపార్టెంట్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, నేత్ర. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఇస్రోకు సంబంధించిన అంశాలు కానీ డిఆర్డిఓకు సంబంధించిన అంశాలు కానీ ఏది కొత్త విషయం మీకు తెలిసినా, ఏది కొత్తగా మీరు పేపర్లో చూస్తున్నా దయచేసి ఆ పాయింట్ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రైట్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. రైట్. సో ఇది బెంగళూరులోని ఈ ఇస్ట్రాక్ కాంపస్లో ఇది ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరు ఏషియా పాసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఏపీబీయూకు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డారు? ఇంపార్టెంట్. ఏషియా పాసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్కి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక అయినది ఎవరు? శశిశేఖర్ వెంపటి, ప్రతిభా కుమారి, విజయ సేతుపతి, వినయ్ సిన్హా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, శశిశేఖర్ వెంపటి. దీన్ని చాలా సంవత్సరాల క్రితం, అంటే 1964 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రస్తుతం 286 సభ్యులున్నారు. ఇవన్నీ కూడా 57 దేశాల్లో స్ప్రెడ్ అయి ఉంది. నెక్స్ట్ చూడండి, ప్రళయ్. ఈ క్రింది వానిలో ప్రళయ్కి సంబంధించిన స్టేట్మెంట్స్ చదవండి, చదివి దాంట్లో సరైనవి గుర్తించండి అని క్వశ్చన్. ఇది ఏమిటంటే, ఇది కొత్తగా తయారు చేయబడ్డ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ప్రళయ్ అనేది డిఆర్డిఓ ద్వారా తయారు చేయబడ్డ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అది కరెక్ట్. అలాగే రెండో పాయింట్ చూస్తే, ఇట్ ఈజ్ ప్రొపెల్డ్ బై సాలిడ్ ఫ్యూయల్ రాకెట్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే మొదటి స్టేట్మెంట్ కరెక్ట్, రెండో స్టేట్మెంట్ కరెక్ట్. ఇక మూడో స్టేట్మెంట్ చూస్తే, ఇట్ హ్యాస్ ఏ పేలోడ్ ఆఫ్ 1 ton అండ్ ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు స్ట్రైక్ టార్గెట్స్. 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా చక్కగా ఛేదించగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ఈ 3 స్టేట్మెంట్లు మనకు తెలిసాయి కాబట్టి ఈ మూడిట్లో ఏది కరెక్టు అనేది క్వశ్చన్. 1వదా, 2వదా, 3వదా లేదా అన్నీ? ఈ 3 స్టేట్మెంట్స్ కూడా ప్రళయ్కి సంబంధించినవే. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఫైన్. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ. ఇది డెవలప్ చేసింది డిఆర్డిఓ. రైట్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన అంశాలు. మరిన్ని అంశాలతో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.